ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఇద్దరునా? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టరే. అయ్యే పాపం. సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో! ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నాను. ఆ రోజు సావిత్రే, సావిత్రే, వెళ్ళిపోతున్నావు సావిత్రే. నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుతారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. ఏ మధ్యలో నువ్వు ఏంటయా? పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గట్టెడు సావిత్రే. నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం? దేవుడు ఇంకా 4 వీధులు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికి నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతానంటే, స్వభావాన్ని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వర్ణిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. డైవర్స్, టాటా. ఆగవయ్యా, ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటారా? ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను.